2026 మీద సాలిడ్గా దాడి చేసేది ఎవరు అన్న ప్రశ్నకు ముందు రాజాసాబ్ పేరు వినిపించింది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు రెబల్ స్టార్ రాజాసాబే ఈ ఏడాదిని సాలిడ్ కలెక్షన్స్తో కుదిపేస్తాడు అనుకున్నారు. కానీ అక్కడే మిస్ ఫైర్ అయింది. విచిత్రం ఏంటి అంటే పెద్ద వాయిదా పడుతోంది కాబట్టి అదెప్పుడు వస్తుంది అన్న విషయంలో క్లారిటీ లేదు. అందుకే ఈ ఏడాదిని ముందుగా పాన్ ఇండియా లెవెల్లో ఊపేదెవరు అన్న ప్రశ్నకు మళ్ళీ రెబల్ స్టార్ ప్రభాస్ పేరే వినిపిస్తోంది. తన ఫౌజీ మూవీనే దసరా దరువుకి సిద్ధమైందా? దసరా పండక్కి ఫౌజీని ఎలాగైనా రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారా? సమ్మర్ పూర్తయ్యే లోపు ఫౌజీ పెండింగ్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందా? రాజాసాబ్తో మిస్ అయింది ఫౌజీగా ప్రభాస్ సాధిస్తాడా? ఎందుకు దసరాకే ఫౌజీని రిలీజ్ చేయడం ఫిక్స్ అంటున్నారు? టేక్ ఎ లుక్. 2026లో పాన్ ఇండియాని కుదిపేసిన సినిమా అంటే రాజాసాబ్ అనుకున్నారు. కానీ మారుతి మహత్యం వల్ల సీన్ రివర్స్ అయింది. పెద్ది వస్తుందనుకుంటే రిలీజ్ డేట్ వాయిదాలు కన్ఫర్మ్ అయ్యాయి. కనీసం డ్రాగన్ అయినా సమ్మర్ లేదంటే జూన్కి వస్తుందనుకుంటే ఏకంగా వచ్చే సంక్రాంతికి వాయిదా పడింది. మరి ఈ ఏడాది పాన్ ఇండియా వసూళ్లతో దుమ్ముదులిపేది ఎవరంటే మళ్ళీ ప్రభాస్ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే హను రాఘోపుడి మేకింగ్లో తను చేస్తున్న ఫౌజీ ఎట్టి పరిస్థితుల్లో దసరా రిలీజ్ అయి తీరుతుందని తేలింది. దసరాకి రిలీజ్ అయ్యే ప్రమోషన్ని కూడా మే నుంచి ప్లాన్ చేస్తున్నట్లు టీజర్ లాంచ్, గ్లిమ్స్, మోషన్ పోస్టర్, దేశంలో 10 నగరాల్లో 10 గ్రాండ్ ఈవెంట్ల ప్లానింగ్ చూస్తుంటే ఫౌజీ రాక దసరా ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. రాజాసాబ్కి సాలిడ్ ప్రమోషన్ లేదు, అసలు ప్రభాస్కి కుదరలేదు. కానీ ఫౌజీ మూవీ గ్లిమ్స్ని కశ్మీర్లో జవాన్ల మధ్య రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిందట ఫిలిం టీం. కానీ దానికి మేడేకి సంబంధం ఏంటో మాత్రం టీజర్ లాంచింగ్ రోజే తేలే ఛాన్స్ ఉంది. కశ్మీర్లో గ్లిమ్స్తో మొదలయ్యే ఫౌజీ ప్రమోషన్ కన్యాకుమారిలో రిలీజ్ చేసే ట్రైలర్తో ఎండ్ అవుతుందని తెలుస్తోంది. అంటే దసరాకి నెల ముందు కన్యాకుమారిలో భారీ ఈవెంట్ ఉండబోతుందని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, మంగళూరు, కొచ్చి, మున్నార్, చెన్నై, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, లక్నో, కోల్కతాలో ఈ ప్రమోషన్ల ఈవెంట్లు గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట. 60% షూటింగ్ పూర్తయిన ఫౌజీ సమ్మర్లోగా మొత్తం షూటింగ్కి గుమ్మడికాయ కొట్టబోతుంది. సో మే నుంచి అసలు ప్రమోషన్ని మొదలుపెట్టి రిలీజ్కి 4-5 నెలల ముందు నుంచే హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు రెబల్ స్టార్. అంతా రాజాసాబ్ ఎఫెక్టో లేదంటే తనే రంగంలోకి దిగి ఫౌజీ నుంచి ప్రతి మూవీ విషయంలో తానే జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాడో మొత్తానికి ప్రభాస్ స్ట్రాటజీ మార్చాడు.